నెయ్యి క్వాలిటీకి సంబంధించి ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు. లడ్డూ పోటులో నెయ్యి క్వాలిటీ పైన ఎంక్వైరీ చేశానన్నారు. అనుమానాలు రావడంతో ల్యాబ్ కి పంపించామన్నారు టీటీడీ ఈవో. అయితే కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం ఒక కట్టు కథ అంటూ కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. కల్తీకి ఆస్కారం లేకుండా టీటీడీలో ఒక అద్భుతమైన వ్యవస్థ ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరి మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు. 18 టైమ్స్. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాలి. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే, ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను 3 శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి 3 టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో, ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి, గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, మనం చేస్తూ ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. వీ ఫౌండ్ దట్ 4 ట్యాంకర్స్ వాళ్ళు సప్లై చేసిన 4 ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము, ఇది పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకంటే 320 రూపాయలకి అందరూ కూడా బయట నుంచి 320 రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది, స్వచ్ఛమైన నెయ్యి రాదు. మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈరోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపోయికెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు, మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసిరకం నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి టీటీడీ ఈవో ఇచ్చే నివేదిక కీలకం కాబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఈ నివేదిక ఈ రోజు సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉందా? అలాగే ఆలయ సంప్రోక్షణ శుద్ధి కోసం ధార్మిక పరిషత్ పెద్దలతో బాబు గారు ఎప్పుడు భేటీ అవుతున్నారు? సో మొత్తం ఈ వ్యవహారం పట్ల కేవలం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపైన సీరియస్గానే దృష్టి సారించింది ప్రభుత్వం. ఎందుకంటే ఒకసారి ఇది కేవలం నాణ్యత లేని నెయ్యి మాత్రమే కాదు, అపవిత్రమైన ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాక ఇది కేవలం ప్రభుత్వానికో లేకపోతే టీటీడీకి మాత్రమే పరిమితం కాలేదు. ఇది కోట్లాది మంది మత విశ్వాసకులకు సంబంధించిన అంశంగా, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా మిగిలిపోయింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. దీని నుంచి సేఫ్గా ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీని పట్ల చాలా సున్నితంగా వ్యవహరించాల్సిన అంశం కాబట్టి దానికి ఆచితూచి అడుగులు వేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈవోని ఒక రిపోర్ట్ అడిగింది. నిన్ననే ఆ రిపోర్ట్ని తీసుకురమ్మంది కానీ నిన్న వీలు కాలేదు. ఈరోజు సాయంత్రానికి ఈవో పూర్తిగా టెండర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి ఏఆర్ డైరీ ఇప్పుడు ఏదైతే ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసిందో అది ఎప్పటి నుంచి సరఫరా చేస్తుంది, గతంలో ఎన్నిసార్లు అక్కడ రిజెక్ట్ అయింది ఆ ఏఆర్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు. ఎందుకంటే నిన్న ఏఆర్ డైరీలో కూడా తెలంగాణ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం అక్కడ రైట్స్ చేసింది. అదే సమయంలో టీటీడీ విజిలెన్స్ కూడా దాని మీద ప్రస్తుతం వర్క్ చేస్తుంది. టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవో
నేరుగా నివేదికను తీసుకుని ముఖ్యమంత్రిని ఈరోజు కలిసే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఆ ప్రక్రియ ఉండవచ్చు. ఆ తర్వాత దానికి సంబంధించి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇట్లాంటి అపవిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు దానికి సంబంధించిన పరిష్కార మార్గాలని వెతకాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాలు ఇది ఆలయాలకు సంబంధించిన అంశం కాబట్టి, మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాబట్టి, మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది కేవలం చట్టపరంగానో లేకపోతే ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయం కాదు. దీనికి సంబంధించిన ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులు దీనికోసం కృషి చేస్తుంటాయి కాబట్టి, హిందూ ధర్మ పరిషత్ దీనికోసం వర్క్ చేస్తుంటుంది కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని రావాలి, వీళ్ళ అభిప్రాయాలను తీసుకోవాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. సో వాళ్ళని కలిసే ముందు అసలు టీటీడీలో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, అక్కడ ఎట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది, ఇవి ఎప్పటి నుంచి జరుగుతోంది, ఇట్లాంటి ఘటనలు ఈ వాస్తవాలన్నీ తెలియాలి కాబట్టి, ఎందుకంటే అది టెండర్ ప్రక్రియలోనే లోపం ఉందా, ఎల్వని కోట్ చేస్తే చాలా తక్కువ ధర కోట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కల్తీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ఉంది, దీనిపైన అనేక రకాల ఇతర సందేహాలు కూడా అందరి మధ్యలో మెదులుతున్నాయి. కేవలం ఇది అడల్టరేషనా లేకపోతే ఇంకేదైనా అక్కడ అవినీతి చోటు చేసుకుందన్న దానికంటే కూడా దానికి మించిన అనేక సంఘటనలు, అనేక అంశాల మీద చర్చ జరుగుతుంది కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆలయాల పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి పోటు ఏదైతే లడ్డూ తయారు చేస్తుందో ఆ ప్రాంతంలో కూడా ఈ అపవిత్రమైన నెయ్యితో పదార్థాలు చేస్తుంటారు కాబట్టి అక్కడ కూడా సంప్రోక్షణ చేయాల్సి ఉంటుంది. అక్కడ చేయాలంటే కొద్ది రోజుల పాటు నెయ్యి లడ్డు ఉత్పత్తిని ఆపాల్సి ఉంటుంది. సో లడ్డు ఉత్పత్తి ఆపాలంటే దానికి కేవలం ప్రభుత్వ అనుమతి మాత్రమే కాదు, ఇతర ఈ ధార్మిక సంస్థలు కూడా దాంట్లో పూనుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ చొరవ కూడా అవసరం ఉంటుంది. సో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ మేరకే ఈరోజు అధికారులతో మరొకసారి సమావేశం కాబోతున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి మరొకసారి సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన మిగతా ధార్మిక పరిషత్తు కావచ్చు లేకపోతే అట్లాంటి వాళ్ళ పెద్దలతో రేపు కానీ లేకపోతే సోమవారం కానీ సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి దీనిపైనే ప్రస్తుతం ఎందుకంటే మొత్తం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన వస్తున్న నేపథ్యంలో వీటిని ఏదైతే దీనికి సంబంధించి భక్తులకి పూర్తిగా సాటిస్ఫాక్టరీగా ఉండేటట్టుగా భక్తుల ఈ జరిగిన పరిణామాల పట్ల పూర్తిగా రూపుమాపే విధంగా మళ్ళీ ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవన్న విధంగా ఒక సిస్టమ్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ ఆగమ శాస్త్ర పండితులతో లేకపోతే మిగతా ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. రైట్, థాంక్యూ ఈశ్వర్.